మరో సంఖ్య 549. అరవై 560. ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, కృపాజూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కృపాజూపి నిబంధనను నెరవేర్చిన ఉపకారి, కాపాడితివి నడిపితివి, కాపాడితివి నడిపితివి, ఇంటికి మమ్ములను ఇంటికి మమ్ములను, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీ దాసునికి నీ ప్రజలకు నీ క్షమాను కనుపరచు, నీదు కల్వారి రక్తమున, నీదు కల్వారి రక్తమున, నీవే కడుగు కరుణమాయా, నీవే కడుగు కరుణమాయా, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, నీతి న్యాయ ముల్లకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయ ముల్లకర్త ప్రీతి తోడా నీ ప్రజలకు, నీతి న్యాయ ముల్లానిము, నీతి న్యాయ ముల్లానిము, స్తుతింప నిరతంబు, స్తుతింప నిరతంబు, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, ఆకాశ మహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా, రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మా రాజా రాజులనుగా యాజకులనుగా మమ్ము చేసిన మా రాజా విజయమేమో మా విజయుండా విజయమేమో మా విజయుండా నిజమైన నీ ప్రజలకు నిజమైన నీ ప్రజలకు ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరువు తెగులు కష్ట నష్టముల్ వర్షాలేమి పురుగు బాధల్ కరుణ చూపి విడిపించి కరుణ చూపి విడిపించి మురిపించు మమ్ములను మురిపించు మమ్ములను ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన సమాధాన సంతోషము ఆధారణ ఆలోచన అనుభవింప అనుగ్రహించు అనుభవింప అనుగ్రహించు మనీషంబు మాకిచ్చట మనీషంబు మాకిచ్చట ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి బలపరచు నీ భక్తులను బలము తోడా ప్రవేశించి విలువైన నిరాక్షణను విలువైన నిరాక్షణను ధరింపజేయు హల్లెలూయా ధరింపజేయు హల్లెలూయా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా ఆకాశమహాకాశంబులు పట్టాని ఆశ్చర్యకరుడా. పరమాశీర్వాదం కోరేన పాడుపడుతున్నాం.
565, 554. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుముని శక్తి. హృదయములా ఖాళీ చేసి హృదయములా ఖాళీ చేసి పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమునా సిగ్గునొంది. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమునా సిగ్గునొంది. మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే. బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము. నిన్నే సదా స్తుతించెదము. పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమను కోరియున్నాము. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము. నీ దాసులను మరువకుము. పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి.
కీర్తన గ్రంథము 39. డాక్టర్ 12వ వచనం చదువుకుందాం. వచనం 39 కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాచినైనాను. మొదటి లైను, రెండో లైను. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. 34 కీర్తన కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. 17వ వచనం కూడా చదువుకుందాం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు దేవా, ప్రేంగలిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాం. మరి పాటల్లో మీరు సహాయపడిన దానికై స్తుతించున్నాం తండ్రి. తిరుగా కొన్ని మాటలు చదువుకున్నాం. ఈ మాటలు ప్రభు మరి ఎరిగిన వారమై అలాగూ దేవా ప్రార్థించుటకు మీ చాలంత కృప అనుగ్రహించమని, సహాయం చేయమని, కొన్ని వచనాలు సమకూర్చబడినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ రావాల్సిన వారిని కూడా నడిపించమని చేరువచ్చిన ప్రియులను బట్టి స్తుతించు. యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నామా తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనములు. మనం 3 వచనాల్లో యెహోవా ప్రార్థించినప్పుడు ఆలకించేవాడని చూచినాము. ఆ తర్వాత దీనులు మొరపెట్టుగా ఆయన ఆలకించిన వాడుగున్నాడు, నీతిమంతులు మనవి చేసినప్పుడు ఆలకించిన వాడుగా ఉన్నాడని మనం చదువుకున్నాం. సరే, ఈ దేవుడు ఆలకించే దేవుడు ఆలకించేవాడు. అలాగూ మరి ఒకసారి 4 తలంపులు మనం దూత తెలియజేసిన అనుభవాన్ని బట్టి ప్రార్థన ఆలకించబడిందని మరి ఆయా స్థలాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగూ మొదటి సంగతి, లూకా సువార్తలో జకర్యా మరి తన వంతులు ధూపం వేయినప్పుడు మరి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు దూత ప్రత్యక్షమై జకర్యాని ప్రార్థన వినబడిందని తెలియజేసిన మాటను మనకు మరి ఎరిగిన వారం ఉన్నాం. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మరి కొర్నేలి ప్రార్థన మరి ఆలకించబడిందని దూత ద్వారా తెలియజేయనట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే లూకా సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ గెత్సెమనే వనములో ప్రార్థించినప్పుడు మరి ఆయన మరి మరణం నుంచి తప్పించాలని రోదన చేసిన వాడుగున్నాడు. ఆయనను దేవుని చిత్తము నెరవేర్చబడినట్లుగా మరి ప్రార్థించిన వాడుగున్నాడని మనం చూస్తాం. తద్వారా దూత ద్వారా బలపరచబడిన వాడని లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దూత బలపరచబడిందని 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆ పై వచనాలను చూస్తాం. 43వ వచనం వరకు పరలోకం నుండి ఒక దూత ఆయనను కనపడి ఆయనను బలపరిచినని చూస్తాం. ఆ తర్వాత దానియేలు గ్రంథంలో మనము ఆయన ప్రార్థించినప్పుడు బహు ప్రియుడు అని తెలియజేసిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు బహు కష్టమైన పరిస్థితుల్లో ప్రార్థించిన వాడుకున్నాడు. మనమైతే మరి అనేక విషయాల్లో మరి మనం ప్రార్థించే వారం ఉంటాం. కానీ మనకు కలిగిన సౌకర్యాన్ని బట్టి, మనకు కలిగిన సంతోషాన్ని బట్టి మరి అనేకమైన మరి విషయాలను మనం ఎరిగిన వారమై ప్రార్థించే వారం ఉంటాం. కానీ దానియేలు అయితే బహు కష్టములో ప్రార్థించిన వాడుకున్నాడు. అంటే అక్కడ 6వ అధ్యాయంలో మనకు తెలుసు, 6వ అధ్యాయంలో 10వ వచనంలో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆజ్ఞను జారీ చేయబడినప్పటికీ శాసనము దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ వచనం చదువు కొద్దిగా.
ఆ, 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 తిరుగుబడి ఉండగా ప్రార్థన చేయుచు. ఆ, కాబట్టి ఇట్లాగూ అనుకూలమైన పరిస్థితుల్లో మనము ప్రార్థించే వరకు ఉంటాం. మరి ఇలాగూ కష్టతరమైన పరిస్థితుల్లో మరి యథాప్రకారం అని వ్రాయబడింది. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించిన వాడుకున్నాడని మనం చూస్తాం. అదే 9వ అధ్యాయంలో దూత ద్వారా బలపరచబడిన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 9వ అధ్యాయమేనా? దూత బలపరచబడిందని నీవు బహుప్రియుడు అని తెలియజేసిన మాటలను మనం చూస్తాం. అధ్యాయంలో చూస్తే సరే, ఈ రాత్రి వేళ మరి దేవుడు ఆలకించేవాడు. ఇలాగూ దూత ద్వారా తెలియజేసిన మాటలు మరికొన్ని మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు బలహీనులైనప్పుడు, మిద్యానీయులు బలవంతులుగా చేయబడినప్పుడు మరి ఇశ్రాయేలుకు రక్షకుడు మరిగా ఎన్నిక చేయబడిన గిద్యోనును ఎన్నిక చేసుకున్నట్లుగా మనము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో మరి 6వ వచనం చూస్తే మిద్యానుల వలన మిక్కిలి హీనదశకు, ఇశ్రాయేలు మిద్యానుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిన వారు అని చూస్తాం. మిద్యానుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగానే చూస్తాం. కాబట్టి ఇట్లాగూ మొర్రపెట్టినప్పుడు మరి ఆ దేవుడైన యెహోవా మరి గత దినాల్లో ఇశ్రాయేలు చేసిన వాగ్దానాలు, మరి ఇశ్రాయేలు అనేక విషయాలలో వారికి కలిగి ఉన్న అక్కరను బట్టి విడుదల కలిగించిన దేవుడుగా ఉన్నాడని మరి మనన చేయబడిన, జ్ఞాపకం చేయబడిన సంగతులు మనం క్రింద వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత మరి గిద్యోనును ఎన్నిక చేసుకున్న దానిని మనం ఎక్కడ చూస్తామంటే 12వ వచనం చూస్తాం. 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో చెప్పగా అని చూస్తాం. కాబట్టి గిద్యోను అనే మాటకు అర్థం పడద్రోయబడుట లేదా మరి నరికివేయబడుట అని రాయబడింది. ఒక విధంగా మరి ఇశ్రాయేలు కొరకై శత్రువులతో మరి శత్రువులను వారి యొక్క మరి కుతంత్రములను పడద్రోసిన వాడుగా మరి సంహరించిన వాడుగా ఉన్నాడేమోనని ఒకవేళ అలాగూ మరి చెప్పుకోవచ్చునేమో. కానీ గిద్యోను అంటే పడద్రోయబడిన అనుభవం మరి అని రాయబడింది. ఆ తర్వాత ఈ గిద్యోను మరి ఆయన తెలియజేసిన వాడుకున్నాడు. అయ్యా, నేను ఇశ్రాయేల్లో ఎన్నికలేని వాడనని తెలియజేసినప్పటికీ మరి ఆయన రక్షించే దేవుడని మరి తన ద్వారా తెలియజేసినట్లుగా చూస్తాం. అలాగూ దూత ద్వారా మరి ఎన్నిక చేయబడిన గిద్యోను మరి వారి తండ్రి కట్టిన మరి బలిపీఠములు కూడా పడద్రోసిన వాడుగా నిజమైన దేవుడు ఈయనని బయలుపరచబడి మరి అలాగూ దేవుని సేవించినట్లుగా వారి పక్షంగా విజయం పొందిన అనుభవాలను ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా చూస్తాం. అంటే ఎక్కువ మంది లేకుండా తక్కువ మందితో, అనగా ఆ నీటి యొద్ద ముందు వచనాల్లో ఏం చూస్తామంటే కొందరిని మరి ఇంతమంది అవసరం లేదని చెప్పేసి 7వ అధ్యాయము 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు జనుల్లో 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత 300 మంది మరి మిగిలిన వారిలో కొంతమందిని ఎన్నుకున్న వారు ఉన్నారు. ఆ నీటి యొద్ద పరీక్ష పెట్టినప్పుడు కొందరు కుక్కవాలే గతికిన వారు ఉన్నారు. వారు కొంతమంది మోకాళ్ళుని అలాగూ నీటిని తాగిన వారు ఉన్నారు. అయితే మరి ఇలాగూ చేయబడిన తర్వాత 300 మంది 8వ వచనంలో చూసినట్లయితే ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరికీ తన గుడారములకు వెళ్ళనంపిను. కానీ ఆ 300 మంది నిలుపుకొని మిద్యానుల దండుల లోయలు అతనికి దిగువగా నేను చూస్తాం. ఇలాగూ 300 మంది ద్వారా దూత మరి బలపరచబడి మరి అతన్ని బలపరిచిన దాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రార్థించిన దాన్ని బట్టి
గిద్యోను కోరుకున్న దాన్ని బట్టి మరి గిద్యోను తన ప్రజలను ఏర్పరచుకొని అలాగూ మరి శత్రువులను సంహరించిన వాడుగా ఉన్నాడని, జయం పొందిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. ఇలాగూ మరొక సంఘటన మనకు జ్ఞాపకం ఉంచుకుంటే 13వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో కూడా దూత ప్రత్యక్షపరచబడిన అనుభవాన్ని మనం చూస్తాం. మరి మనోహ భార్య అయిన మరి ఆవిడకు ప్రత్యక్షపరచబడి దేవుడు మరి వాగ్దానం చేసి సంతానంను అనుగ్రహిస్తాడని తెలియజేసిన అనుభవాన్ని మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో ఆ సంఘటనను చూస్తాం. మనోహ భార్య మరి దేవుని దూత ప్రత్యక్షమైనట్లుగా చూస్తాం. ఎక్కడ చూస్తామంటే 3వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గడ్రాలవు, నీకు కాన్పు లేకపోయేను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువని తెలియజేసి కొన్ని హెచ్చరికలు చేయబడిన దాన్ని బట్టి నీవు ప్రత్యేకంగా ఉండాలని తెలియజేసిన మాటలను బట్టి అలాగూ మరి ఆ సంగతి మనోహకు కూడా తెలియజేసిన విషయాన్ని మనం చూస్తాం కదండి. అది 9వ వచనం రాయబడింది, 8వ వచనంలో. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా ఎదుకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగానే చూస్తాం. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక అని చూస్తాం. కాబట్టి ఈ దేవుడు ప్రార్థన ఆలకించి సహాయం చేసేవాడు. అలాగూ మరి ముందుకు వెళ్ళినట్లయితే అలాగూ మరి మనోహ మరి బలిపీఠను కట్టిన వాడుకున్నాడు, బలి అర్పించిన వాడుకున్నాడని చూస్తాం. సరే, ఇలాగూ దేవుని దూత ప్రత్యక్షపరచబడి మరి వారికి ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఆయా స్థలాల్లో అనుగ్రహించబడిన అనుభవాన్ని మనం ఎరుగుదాము. ఈ మనోహ భార్యకు కలిగిన సంతానమే సంసోనని మనం ఎరుగుదాము. సంసోను కూడా గొప్ప వీరుడుగా మరి అలాగూ తను తాను ప్రత్యేకపరుచుకుని అలాగూ మరి ఒక విధంగా చివరి దశలో కూడా దేవుడు తన మనమని ఆలకించిన వాడుకున్నాడు. తన యొక్క అవిధేయతను బట్టి మరి కొన్నిసార్లు మరి తన స్థితి మనం ఎరుగుదాము, తను ఎలాంటి స్థితిలో ఉన్నాడు. అయినప్పుడు కూడా దేవుడు మరి కనికరించిన వాడుకున్నాడు. చివరికి నన్ను జ్ఞాపకము చేసుకుని తెలియజేసిన మాటను మనం చూస్తాం. తన కన్నులు పిరికివేయబడి తిరుగులు విసురువానుగా చేయబడిన తర్వాత మరి మొరపెట్టిన వాడుకున్నాడు, యెహోవాకు మొరపెట్టిన వాడుకున్నాడని 17వ అధ్యాయం చూస్తాం. 17వ అధ్యాయం చూడండి, 28వ వచనంలో, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టిన వాడుకున్నాడు. కాబట్టి అలాగూ మరి మొరపెట్టినప్పుడు కూడా దేవుడు ఆలకించి సహాయం చేసిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అలాగే దూత ద్వారా వాగ్దానం పొంది సంసోనును మరి ఇశ్రాయేలుకు రక్షకుడుగా అనుగ్రహించిన అనుభవాన్ని మనం చూస్తాం. ఆ దినాల్లో ఇశ్రాయేలుకు రక్షకుడు లేనప్పుడు, అనగా వారు దాస్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు తానే వారిని చూచిన వాడుకున్నాడని మనం నిర్గమాకాండము 23వ అధ్యాయంలో చూస్తాం. చూచిన దేవుడు ఆయన దిగివచ్చినాడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దిగివచ్చి వారికి సహాయం చేసిన వాడుగా, వాడికి విడుదల అనుగ్రహించిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత మోషే ద్వారా మరి నడిపించబడిన అనుభవాలను మనం ఎరుగుదాం. ఎలాగూ న్యాయాధిపతులలో మరి గిద్యోనును జ్ఞాపకం చేసుకున్న మరి అలాగూ ఇక్కడ సంసోనును మనోహ మరి తన భార్యకు ప్రత్యక్షతను బట్టి దూత అనుగ్రహించబడిన ప్రత్యక్షతను బట్టి సంసోను అనుగ్రహించబడినట్లుగా చూస్తాం. సంసోను ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఈ అంత్య దినాలలో యుగాంతమందు మరి తన కుమారుడిని, అనగా కాలము సంపూర్ణమైనప్పుడు, గలతీ రాసిన 10లో చూస్తాం, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు ఉద్భవించినను చూస్తాం. లూకా సువార్తలో మనం ఎరుగుదము, జకర్యా దూత ద్వారా మరి ఆజ్ఞాపించబడినట్లుగా నీ ప్రార్థన వినబడిందని
మనకు జ్ఞాపకం చేయబడింది. ఆ తర్వాత దూత మరీ కూడా ప్రత్యక్షపరచబడినట్లుగా చూస్తాం కదండి. ముందు యేసేపుకు, తర్వాత చూద్దాం చూడండి, లూకాసు వార్తలో, లూకాసు వార్త మొదటి అధ్యాయము 28వ వచనం, 28వ వచనం, మొదటి అధ్యాయం లూకాసు వార్త 28వ అధ్యాయం, మొదటి అధ్యాయం 28వ వచనం. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే ఇక్కడ ఈ వచనం ఎంత చదువుకున్నామంటే, దూత మరి తనకు ప్రత్యక్షమై, దూత ప్రత్యక్షమై అలాగూ తాను దయ పొందినట్లుగా, మరియా దయ పొందినట్లుగా, మరి కటాక్షం పొందినట్లుగా అని తెలియజేసిన మాటను మనం ఈ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో చదువుకుంటాం. ఆ మాటను చదువుకుంటాం. 47వ వచనం చదువుకుంటాం. 47వ వచనం. మరియు అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. దీనులను మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించేవాడు కదండి. దీనులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించేవాడు. ఆలకించి తన దీనస్థితిని కటాక్షించిన అనుభవం, అంటే ఆలకించి సహాయం చేసిన అనుభవం కదండి. తన దాసురాలి దీనస్థితిని కటాక్షించి మరి తన ప్రజలు నశించిపోకున్నట్లుగా మరి రక్షకుని అనుగ్రహించుటకు ఇష్టపడిన దేవుడు, తద్వారా మరి ఆయన యేసుక్రీస్తును భూలోకములు పంపించిన వాడుకున్నాడు. ఉన్నతమైన స్థలములలో నివసించిన దేవుడు రిక్తునిగా చేసుకుని మానవునిగా అవతరించి కన్యగర్భమందు ఉద్భవించి అలాగూ మరి అనేక విషయాలు మానవునికి బోధించిన వాడుగా ఉన్నాడు. మానవునికి బోధించి హెచ్చరిక చేసి మరి తన ప్రజలను లోపరుచుకున్నట్టుకు ఇష్టపడిన దేవుడు మరి శిక్షించక ఆ శిక్ష యావత్తు ఆయన అనుభవించిన వాడుకున్నాడు. అలాగూ మరి అనుభవించి తన ప్రజలకు ఇశ్రాయేలుకి ఎలాగూ విడుదల కలిగించిన వాడుకున్నాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు లోకంలో ఉద్భవించిన దాన్ని బట్టి మనం ఎరుగుదము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఉద్భవించినాడని లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 19వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. కాబట్టి మన రక్షణ కోసమై మరి అలాగూ కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ యందు ఆయన ఉద్భవించిన వాడుగా ఉన్నట్లుగా చూస్తాం. ఆయన దీనస్థితిలో దీనులను కటాక్షించిన వాడుగా ఉన్నాడని మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథంలో కూడా, యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొన మునుపు నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను చూస్తాం. కాబట్టి మరి అనేక విషయాల్లో మనము మరి వేడుకునే వారముగా, ప్రభువు ద్వారా ఉత్తరం పొందేవారముగా, ప్రత్యుత్తరం పొందేవారముగా, ఆ తర్వాత మనవి చేయించున్న దాన్ని బట్టి ఆయన ఆలకించే దేవుడుగా మరి నీకు నాకు కలిగి ఉన్నవాడుగా ఉన్నట్లుగా మనం అనేక విషయాల్లో వెలుగుతాం. కాబట్టి ఇలాగూ దూత మరి వాగ్దానం చేసిన దాన్ని బట్టి గిద్యోనును బలపరిచిన దేవుడు ఇశ్రాయేలు కొరకు మరి వారి పక్షంగా విజయం పొందినట్లుగా తనను వాడుకున్నాడని మనం చూస్తాం. అలాగూ మరి మనోహ తన భార్య అలాగూ వాగ్దానం పొంది దూత ద్వారా మరి సంసోనును బయలుపరచబడినట్లుగా, ఇశ్రాయేలుకు రక్షకుడుగా అతన్ని బయలుపరిచినట్లుగా చూస్తాం. మరి నీ విషయమై నా విషయమై దేవుడు మరి తన సంకల్పం బట్టి మనకు తెలుసు కదా, ఎఫెసీ పత్రికలో రాయబడిన దాన్ని బట్టి జగత్తు పునాది వేయబడక మునిపై ఆయన మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడని, మరి మన కోసమై నీ కోసమై నా కోసమై ఆయన స్త్రీ యందు మరి మానవునిగా ఉద్భవించిన వాడుగా, కన్యక మరియందు ఉద్భవించిన వాడుకున్నాడని మనం ఎరుగుదాము. ఆయన మన శిక్షను అనుభవించిన వాడుకున్నాడు, మన కొరకై విజ్ఞాపన చేయించిన వాడుకున్నాడు, మన కొరకై తన మరి సంకల్పమును నెరవేర్చిన వాడుకున్నాడని మరి యోహాను సువార్తలో చూస్తాం. ఇలాగూ ఆయన యందు మరి మనం పొందిన మరి మేలులు, ఉపకారములు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగూ మరి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన కూడా ఆలకించే దేవుడుగా, మన ప్రార్థన కూడా ఆలకించేవాడుకున్నాడని చూస్తాం. కాబట్టి ఈ నెహెమ్యా గ్రంథం మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథంలో దైవసేవకులు చెప్పారు,
నెహెమ్యా గ్రంథములో దైవ సేవకులు ఏం చెప్పారంటే ఇది గొప్ప పరిచర్య, గొప్ప పని అని తెలియజేసిన వారు ఉన్నారు. 4వ అధ్యాయంలో నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. 4వ అధ్యాయం 19వ వచనం. ఇది ఈ దేవుని దాసులు మరి స్థలంలో చెప్పిన మాట. 4వ అధ్యాయం 19వ వచనంలో మరి నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వాళ్ళతోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది అని చూస్తున్నాం. పని మిక్కిలి గొప్పది. అందుకోసమై మరి వారు ఇశ్రాయేలు ఎలాగున్నారంటే మరి గోడ కట్టుటకై వారు రాత్రంతా ప్రయాసపడిన వారు ఉన్నారని మనం చూస్తాం. ఆ తర్వాత వారు ఎడమగా ఉన్నప్పటికి కూడా మరి బాకానాదము చేయబడుచున్న సమయంలో వారు మీరు కూడిరండని మరి నెహెమ్యా ద్వారా ఆజ్ఞాపించబడినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ పనిలో నీవు నేను మరి పాలివారమై కట్టుటకు, ప్రార్థించుటకు, అలాగూ పరిచర్యలో పాలు పొందుటకై దేవుడు ఒకవేళ నిన్న నేర్పరచుకున్న వాడుకున్నాడని మరి ఈ మాటలను బట్టి మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత మరి ఈ పని జరగకుండా ఆటంకపరిచే సమస్యలు కూడా ఉన్నాయని మరి అవి కూడా గొప్పవేని తెలియజేసిన వాడుగా ఉన్నారు దైవ సేవకులు. అదేంటంటే యోనా గ్రంథంలో యోనా మరి నినెవేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిన వాడుకున్నాడు. అయితే మరి గొప్ప తుఫాన్ అని అక్కడ చూస్తాం. యోనా గ్రంథంలో చూస్తే మరి తను వెళ్ళనైన మార్గమును దేవుడు అడ్డగించిన వాడుగా. ఆ తర్వాత మరి యోనా గ్రంథము 1వ అధ్యాయంలో ఆ సంగతి చూస్తాం. ఈ పనిని ఆటంకపరచుటకై శత్రువు అలాగూ తుఫానులు కలిగించే అనుభవాలు. అంటే యోనా మరి నినెవేకి వెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపిస్తే తర్షీషుకు పారిపోయిన వాడుకున్నాడు. అతనిని మరి ఎట్లయినా కానీ దేవుని వైపు మళ్లించాలని, ఆ పరిచర్య వైపు మళ్లించాలని మరి తుఫానును రాజేసిన వాడుకున్నాడు దేవుడు. అదండి ఎక్కడ చూస్తామంటే వచనం 1వ అధ్యాయము 12వ వచనం. నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిన నాకు తెలిసినది. నన్నెత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినాను. అంటే వేయలేదు, కానీ వారు పరికించి చీట్లు వేసిన తర్వాత యోనా పక్షంకి వచ్చినప్పుడు అలాగూ వారు నిర్ణయించుకుని వారు కూడా మరి ఒకవేళ మరి అతన్ని ప్రశ్నించిన వారు ఉన్నారు. నీవెవరో మాకు తెలియజేసినప్పుడు 8వ వచనంలో చూస్తాం. ఆయన ఏం చెప్పాడంటే అతడు వారితో ఇట్లైన, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నానని తెలియజేసిన వాడుకున్నాడు. అలాగ తెలియజేసి దేవుని మాటకు విరోధంగా తన ప్రయాణమును సాగించిన వాడుకున్నాడని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే అనేక విషయాల్లో మరి బిలాము కూడా ఇశ్రాయేలును శపించుటకు 22వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో తను నిశ్చయించుకున్న ఆ బాలాకు ఇచ్చే ఆ బంగారమును వెండిని ఆశించి ఇశ్రాయేలును శపించుకు వెళుతున్నప్పుడు దేవుని దూత అక్కడ అడ్డగించినట్లుగా చూస్తాం. అది బిలాము చూడలేదు కానీ గాడిద చూచినట్లుగా మరి సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూస్తాం. అలాగూ దేవుడు మన విషయంలో కూడా అంటే సరైన విధంలో నిన్ను నడిపించాలని మనలను మరి ఇక్కడ సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో దూత ఎలాగూ ప్రత్యక్షపరచబడి బిలామును అడ్డగించిందో చూడండి. 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. అందుకు గాడిద, నేను నీ దారినైనా మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాము తనగా అతడు లేదనను. చూడండి. ఆ తర్వాత 31వ వచనంలో, అంతలో యెహోవా బిలాము కనులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి నమస్కారం చేసిన వాడుకున్నాడని మనం చూస్తాం. కాబట్టి బిలామును నడిపించుటలో దూత ఒక విధంగా సహాయం చేసినట్లుగా చూస్తాం.
అయినప్పుడు కూడా బిలాము మరి దూత ఆజ్ఞాపించినప్పటికీ కూడా మరి తన మాట ప్రకారమే చేయాలని ఆజ్ఞాపించినట్లుగా చూస్తాం. దూత ఏమని చెప్పిందంటే, నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పినట్లే చేయాలని తెలియజేసినట్లుగా చూస్తాం కదండి. 35వ వచనంలో, యెహోవా దూత, నువ్వు ఆ మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పి మాటే కానీ మరేమీ పలుకకూడదని బిలాముతో చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి ఎలాగూ దేవుని మాట శ్రేష్టమైనది. అయితే మరి ఇశ్రాయేలు ఎంత మాత్రము శపించబడిన వారు కాదు కదండి. వారి ఎనటెనటికి ఆశీర్వదించబడిన జనాంగమేనని చూస్తాం. వారి ఎనటెనటికి ఆశీర్వదించబడిన జనాంగమే అయినప్పటికీ కూడా వారిని మరి శపించుటకు బిలాము మరి పని కట్టుకునేవాడు ఉన్నాడని చూస్తాం. అంటే ఎక్కడ చూస్తామంటే, వారు ఆశీర్వదించబడిన జనాంగం. 23వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం చూడండి. 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనంలో, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే, మెట్టల శిఖరం నుండి అతను చూచున్నాను, కొండల నుండి అతన్ని కనుగొనుచున్నాను, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనముల్లో లెక్కించబడదు, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు అని తెలియజేసిన మాటలు చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు ఎనటన్నిటికీ ఆశ్రదించబడిన వారు అలాగూ వారిని శపించుటకు మరి బిలాము వెళ్ళిన వాడుకున్నాడు. అందుకే మరి ఆ బహుమానం పొందుటకై ఆతురముగా పరిగెత్తనని చూస్తాం. బిలాము యూదాపత్రికలో రాయబడిన సంగతిని చూస్తాం. యూదాపత్రికలో రాయబడిన సంగతి మనం చూస్తాం. యూదాపత్రిక 11వ వచనంలో బిలాముని గురించి రాయబడిన మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరిగెత్తిరని చూస్తాం. కాబట్టి మరి మన మార్గమును దేవుడు శ్రేష్టమైనదిగా చేసేవాడుగా ఉన్నట్లుగా చూస్తాం. శ్రేష్టమైన మార్గమున నిన్ను నన్ను నడిపించేవాడని మనం ఎరిగిన వారంగా, మరి అలాగూ మరి నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. దీనుల ప్రార్థన ఆయన ఆలకించును, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. అలాగూ 39వ కీర్తనలో మనం చదువుకున్నాం. 39వ కీర్తన 12వ వచనంలో 39వ కీర్తన 12వ వచనం చదువుకున్నాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము. అలాగూ నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకమని తెలియసిన మాటను కూడా మనం 2వ వచనంలో చదువుకుంటాం. దేవుడు ఆయా పరిస్థితుల్లో మరి తన ప్రజల కన్నీటిని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, తన కన్నీటిని జ్ఞాపకం చేసుకున్న దేవుడుగా ఉన్నట్లుగా మరి మనము పలు సందర్భాల్లో హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచిదనని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఒక కీర్తనలో చూస్తాం, ఒక వచనంలో ఆయన మన కన్నీళ్లను తన కవిలలో ఉంచుకుని వాడుకున్నాడని ఓ స్థలంలో చూస్తాం. దేవుడు అలాగూ మన ప్రార్థన కూడా ఆలకించి మనకు సహాయం చేయనుగాక. అలాగూ మరి ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. అపొస్తలుల కార్యములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పని కోసమై వారు కలిసి ప్రార్థించిన వారు ఉన్నారని చూస్తాం. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మేడగదిలో వారు ప్రార్థించిన అనుభవాన్ని చూస్తాం. 14వ వచనం, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేయుచుండిరి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే అలాగూ ప్రార్థించిన వారు ఉన్నారు. కలిగిన హింసను బట్టి మరి చెదిరిపోయిన వారు ఉన్నారు. అపొస్తలులు తప్ప అందరూ చెదిరిపోయిన వారు ఉన్నారని వ్రాయబడింది. 8వ అధ్యాయము 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయేది. అలాగూ సమిష్టిగా కలిసి ప్రార్థించి అలాగూ మరి సంఘ క్షేమం కోసమై, ఆ పని కోసమై, పని కట్టబడుటకు మరి సంపూర్తి చేయబడుటకు అలాగూ మరి ప్రార్థించేవారు ఉండాలని మరి నీకు నాకు తెలియజేయబడిన సంగతిని బట్టి మనం ప్రార్థించేవారు ఉందాం. దైవ సేవకులు, మరి బాధితుల సహోదరులు, కొందరు అనుబంధ సంఘాల దైవ సేవకులు, మరి కావలిలో జరుగుతున్న ప్రత్యేకమైన దైవ సేవకుల
మరి ఆ పరిచర్య కొరకు మరి వెళ్ళిన వారు ఉన్నారు. మరి ఈరోజు రేపు జరుగుతాయి కావలిలో. ప్రార్థించండి, మరి ఆ పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ తర్వాత బెరాక పరిచర్య, అనుబంధ సంఘాల పరిచర్య, మరి బలహీనైన వారి కోసం ప్రార్థించండి. నేడు దినం బాబురావు గారు మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా అంటే విషయాలు ఉన్నాయి. ఆయన పరిచర్యలో నేను కనిపెట్టింది ఏంటంటే డిసిప్లిన్. ఆయన అన్ని విషయాల్లో ఉండేవాడు ఉంటాడు. పరిచర్యలోనే కాదు, ఆయన డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ టక్ చేసేవాడు, బెల్ట్ పెట్టేవాడు. చివరికి మరి స్నానం చేసేటప్పుడు బట్టలు వేసి ఏం చేశారంటే మరి ముందు చొక్కా వేశారు, తర్వాత ప్యాంట్ వేశారు. ఈ చొక్కా తీసుకెళ్ళి ప్యాంట్లో దోపేశారు. అంటే ఆ స్థలం అప్పుడు కూడా టక్ చేసినట్లుగా వాడు మరి భావించిన అంటే దాన్ని ఎంచిన వారుగా ఉన్నారు. అలాగూ మరి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. తర్వాత మరి చందావరి తోట కుమారకు కూడా నిన్న దినమే మహిమలో పిలువబడింది. మరి అనేక బలహీనతల్లో ఆవిడ కూడా అనారోగ్యంతో బాధపడి చివరికి కాలం చేసింది. మరి అక్కగారి కోసం కూడా ప్రార్థన చేయండి. వారి బిడ్డలు ఉన్నారు, ముగ్గురు బిడ్డల కోసం ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ముందున్న పరిచర్య దైవ సేవకులు అలాగూ మరి బలపరచబడినట్లుగా అనుబంధ సంఘాలు ఆ పరిచర్య కోసం మరి ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. 15వ తారీఖు మనకు మరి బహిరంగ సువార్త చేయాలనే దేవుని దాసులు మనకు ప్రకటించిన వారు ఉన్నారు. అలాగూ మరి అనుబంధ సంఘాల దైవ సేవకులను కూడా వారు రావాలని కోరిన వారు ఉన్నారు. మరి వారు కూడా వచ్చి కలిసి మరి ఏ స్థలంలో మరి నిర్ణయిస్తారో ఆ స్థలంకి వెళ్ళి మనం ఉదయకాల సమయం నుంచి 10 గంటల నుంచి 5 గంటల వరకు ప్రకటించాలని తెలియజేసిన వారు ఉన్నారు. మరి మిగిలిన విషయాలు తెలియజేస్తారు. ప్రార్థించండి ఆ పరిచర్య కోసం. తర్వాత 27వ తారీఖు యవనవిడుదల పరిచర్య ఉన్నది. మరి ఆ పరిచర్య కోసం మరి హెబ్రోన్ నుంచి దాసులు రానున్నారని తెలియజేసిన వారు ఉన్నారు దైవ సేవకులు. అలాగే ప్రార్థించండి. ఇన్స్ట్రుమెంట్ వాయించు వారికి కూడా వస్తారని తెలియజేసిన వారు ఉన్నారు. అలాగూ ఆ పరిచర్య కూడా ఉదయకాల సమయం నుంచి సాయంత్రం వరకు 5 గంటల వరకు జరగాలని నిర్ణయించిన వారు ఉన్నారు. మరి దానికోసం కూడా ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మీకు తెలిసిన విషయాలు పంచుకోనండి. జయమక్క మన మందిరంలో ఉండే అక్క మరి హాస్పిటల్ జాయిన్ అయింది. తర్వాత రక్తం తక్కువగా ఉందని ఎక్కించాలని తెలియజేసిన వారు ఉన్నారట. మరి ఆ విషయం కూడా అక్క కోసం ప్రార్థన చేయండి. సండే స్కూల్ పరిచర్య, యవనవిడుదల పరిచర్య, ఇలా పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలన్నిటి కోసం ప్రార్థించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. సహోదరుడు సహోదరి ప్రార్థించారు.